నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భూభారతి పోర్టల్ ప్రారంభించిన తెలంగాణ సర్కార్ 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తింపు వచ్చే నోటిఫికేషన్లకు వర్తిస్తాయన్న మంత్రి ఉత్తమ్ కంచెగచ్చిబౌలి భూములపై ప్రధాని కీలక వ్యాఖ్యలు అడవుల్లో బుల్డోజర్లను పంపుతోందని మండిపాటు తోసిపుచ్చిన మంత్రులు అంబేద్కర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలనకు పనిచేస్తున్నామన్న చంద్రబాబు విదేశీ విద్యా దీవెన మరింత మెరుగ్గా అమలు చేస్తామని ప్రకటన మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం సిట్ ముమ్మర వేట హైదరాబాద్లోని నివాసాలు ఆరిట్ ఆసుపత్రిలో అధికారుల తనిఖీలు తిరుమల గోశాలలో ఆవుల మృతిపై ఆరోపణలను ఖండించిన టీటీడీ వైసీపీ హయాంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఈవో వెల్లడి ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ ద్వితీయ పౌరులుగానే చూసిందన్న మోదీ ఓటు బ్యాంకు వైరస్ ను వ్యాప్తి చేస్తోందని విమర్శ తిప్పికొట్టిన ఖర్గే పీఎన్బీకి వేల కోట్లు ఎగవేసిన మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ భారత్ రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికారులు నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం రైతుల ప్రతి కమతానికి పక్కాగా కొలతలు వేసి ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని అమలు చేద్దామని రెవెన్యూ సిబ్బందికి పిలుపునిచ్చారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తొలుత 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేయనున్నారు ఖమ్మం జిల్లా వికారాబాద్ జిల్లా ములుగు జిల్లా కామారెడ్డి జిల్లాలోని ఒక్కో మండలంలో అమలుకు నిర్ణయం తీసుకున్నారు 4 మండలాల్లో 15 రోజుల్లో రెవెన్యూ యంత్రాంగమే వచ్చి రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు హరీష్ రావు వంటి నేతల సూచనలు కూడా స్వీకరించి భూభారతి పోర్టల్ రూపొందించినట్లు చెప్పారు వివాదాలు లేని భూములను రైతులకు కానుకగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భూభారతిపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు ఈ రోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మనం ఏ తప్పు చేయొద్దు చట్టాలను పకడ్బందీగా అమలు చేద్దాం భూభారతి ఇందిరమ్మ ఇండ్లు తాగునీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కలెక్టర్లతో సీఎం సమావేశమయ్యారు భూభారతి ఇందిరమ్మ ఇండ్లు తాగునీటి సరఫరా అంశాల్లో ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు భూభారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు జిల్లాలోని ప్రతి మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు చట్టాన్ని ప్రజలకు సరళంగా వివరించాలని ఆదేశించారు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక అధికారిని నియమించి 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తర్వాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని స్పష్టం చేశారు వేసవిలో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 30 ఏళ్ల నుంచి సాగిన పోరాటానికి ప్రతిఫలంగా ఎస్సీలను వర్గీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజునే వర్గీకరణ అమలు తేదీగా ఉత్తర్వుల్లో పేర్కొంది ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది ఈ వర్గీకరణ ప్రకారం ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో
భర్తీ చేసేందుకు ప్రిఫరెన్షియల్ విధానాన్ని అనుసరించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేస్తారు. 3 గ్రూపులలో సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇకపై ఇచ్చే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందని ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్ లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగిరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్ కి ఎస్సీ కేటగిరైజేషన్ వర్తిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. హర్యానాలో పర్యటించిన మోదీ యమునానగర్లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ సహా పలు రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు నిరాశకు గురవుతున్నారన్నారు. కర్ణాటకలో పాల నుంచి విద్యుత్ దాకా అన్ని ధరలు పెరిగాయని, హిమాచల్ ప్రదేశ్లో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడవుల్లోకి బుల్డోజర్లను పంపుతోందని మండిపడ్డారు. కంచగచ్చిబౌలి భూములను ఉద్దేశించి ప్రధాని ఈ విమర్శలు చేశారు. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है. वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है. प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली. हम यहाँ कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं. यानी सरकार चलाने के दो मॉडल आपके सामने. एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है. दूसरा मॉडल बीजेपी का है. बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है. కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపైకి బుల్డోజర్లను పంపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను తెలంగాణ మంత్రులు ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయవద్దని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. బీజేపీ తెలంగాణ నేతలు తప్పుడు సమాచారం వల్లే కంచగచ్చిబౌలి భూములపై మోదీ అలా మాట్లాడి ఉంటారని శ్రీధర్ బాబు అన్నారు. కంచగచ్చిబౌలి భూములపై వాస్తవాలు కోర్టు ముందు ఉంచుతామన్నారు. అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఎక్కడా అడవుల్ని నరికేసేట పరిస్థితి లేదు. ఏ జంతువుల్ని చంపదకూడదు. పెద్ద ఎత్తున అడవులు పెంచాలని, జంతువుల్ని బాగా పెంచాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. అడవి కాని భూమిని అడవి అంటున్నారు ఓ ప్రధానమంత్రి. అంటే ఆశ్చర్యం వేసింది. అంటే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా సరికాదు. కోర్టులో నడుస్తూ ఉన్న మ్యాటర్. ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేందుకు P4 విధానం ద్వారా కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నేకల్లులో పర్యటించిన సీఎం P4లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఎదుటివారు చేసే కుట్రలు, కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పొన్నేకల్లులో 120 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రవీణ్ అనే యువకుడి మెకానిక్ షెడ్ ను పరిశీలించారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచారు. ప్రవీణ్ కు మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని, ఇళ్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. బడ్డీ కొట్టు ద్వారా జీవనం సాగిస్తున్న వృద్ధురాలితో మాట్లాడిన చంద్రబాబు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు, పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ ఆయనకి బాగాలేదు అంటున్నారు. సార్ కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్ అవుట్ చేస్తారు. ధైర్యంగా
P4 మార్గదర్శకులు బంగారు కుటుంబాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొంది కెనడాలో ఉంటోన్న అనిల్, ఆస్ట్రేలియాలో ఉంటోన్న రత్నలతలతో సీఎం వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. P4 కార్యక్రమంలో భాగంగా పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు కోరగా వారు అంగీకరించారు. త్వరలో అంబేద్కర్ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. P4 ద్వారా పొన్నెకల్లులో 369 పేద కుటుంబాలను గుర్తించామని చెప్పారు. పై డేటా సెంటర్ వ్యవస్థాపకులు ముప్పనేని కళ్యాణ్ 100 కుటుంబాలను, టెక్స్టైల్స్ పరిశ్రమ యజమాని సూర్యప్రకాష్ 50 కుటుంబాలను, ఇతర మార్గదర్శులు మిగిలిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకురాగా వారిని సీఎం అభినందించారు. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది. అందుకే ఈరోజు నేను ఒక పిలిపిస్తే చాలా మంది ముందుకు వచ్చారు. అందరికీ న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, అందరితో సమానంగా సమాన అవకాశాలు వారికి కూడా వచ్చే విధంగా చేయగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజాసేవను కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆ ఆలోచనలో పుట్టిన ఆలోచనే ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం. ఈ సందర్భంగా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని చంద్రబాబు విమర్శించారు. వాటిని జన చైతన్యంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏదో అబద్ధాలు ఈ రోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ల పైన దాడులు చేసిన మీరు, ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయిందని, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలు వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయాను. కానీ నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అనంతరం బంగారు కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను సీఎం చంద్రబాబు సన్మానించారు. తిరుమల గోశాలలో 3 నెలల్లోనే 100 ఆవులు మృతి చెందాయన్న ఆరోపణలను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈవో శ్యామలారావు తోసిపుచ్చారు. ఈ విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. గోశాలలో సగటున నెలకు 15 ఆవులు చనిపోతాయని వివరించారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోందని గణాంకాలతో వివరించారు. దాతల నుంచి తీసుకున్న ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో మృత్యువాత పడ్డాయని, వాటికి పోస్టుమార్టం నిర్వహించినట్లు వివరించారు. ఇదే సమయంలో వైసీపీ పాలనలో 2021-24 మధ్య టీటీడీ గోశాలలో భారీగా అవకతవకలు జరిగాయని శ్యామలారావు చెప్పారు. ఈ మేరకు విజిలెన్స్ నివేదికలు ఉన్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో చనిపోయిన ఆవుల లెక్కలు దాచిపెట్టారని తెలిపారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. తాము మాత్రం ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదన్నారు. 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. యావరేజ్ గా ప్రతి నెల 15 గోవులు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే ఈ 15 గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము. వీటిలో ఓల్డ్ ఏజ్ ఉంటాయి, ఒట్టిపోయి ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి. కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం. వాటి వల్ల ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇదేం కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, యావరేజ్ జరిగినాయి. అఫ్కోర్స్ ఇంకా తగ్గించడానికి ఏ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము. కాకపోతే ఇంత ముందులాగా మేము సప్రెస్ చేయట్లేదు. వాస్తవాలు తెలియాలనే విషయంలో ఉన్నట్టుగానే చూపిస్తున్నాము. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న రాజ్ కసిరెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ కృష్ణానగర్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో అదనపు ఎస్పీ స్థాయి అధికారి భూషణం ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. రాజ్ కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న రాయదుర్గం ఆరిట్ ఆసుపత్రిలోనూ సిట్ సోదాలు నిర్వహిస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన పత్రాలు ఆసుపత్రిలో ఉన్నాయనే అనుమానంతోనే తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా నియమితులైన రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారని భావిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులను జే బ్రాండ్ల మద్యం సరఫరాలో ఈయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. కమిషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెల 60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు 3,000 కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు రాజ్ కసిరెడ్డి చేర్చినట్లు సిట్ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 3 సార్లు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినా హాజరు కానందున సిట్ అధికారులే రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు.
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వైరస్ను వ్యాప్తి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ 2వ తరగతి పౌరులుగా చూస్తోందని ఆరోపించారు. సమానత్వం తీసుకురావాలని అంబేద్కర్ ఆశించారన్న మోదీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్ను వ్యాప్తి చేసిందని చెప్పారు. హర్యానాలో పర్యటించిన మోదీ హిస్సార్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి వాణిజ్య విమానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు బ్యాంకు తలుపులు తెరవలేదన్న ప్రధాని రుణం సంక్షేమం వారికి కలలుగానే ఉండిపోయినట్టు చెప్పారు. ఇప్పుడు జన్ధన్ ఖాతాల అతిపెద్ద లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీలేనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నేతల ఇళ్లలో స్విమ్మింగ్ పూల్స్ ఉంటే గ్రామాల్లో ప్రతి 100 ఇళ్లలో 16 ఇంటికి మాత్రమే కుళాయి నీరు అందేదని చెప్పారు. తాము 80 ఇళ్లకు నల్లా నీరు అందుబాటులోకి తెచ్చామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో తాము యూసీసీని తీసుకొస్తే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు శత్రువులని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి ఎస్ఏ డాంగే, వీడి సావర్కర్లు కారణమని స్వయంగా అంబేద్కరే లేఖలో రాసినట్లు ఖర్గే గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు దేశవ్యాప్తంగా కులగణన అవసరాన్ని ఖర్గే నొక్కి చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పొందే హక్కును అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. 2021 జనాభా లెక్కలపై ఇంతవరకు జాడలేదని, సాధారణ జనాభా లెక్కలతో పాటు ఏ విభాగంలో ఎంత పురోగతి సాధించామో తెలుసుకోవడానికి కులగణన ఉపయోగపడుతుందని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రజావాణి అర్జీల పరిష్కారానికి మరింత పారదర్శకమైన సమర్థవంతమైన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని సీఎం చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణిపై ఆయన సమీక్ష నిర్వహించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా 54,619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారని అధికారులు చెప్పారు. వాటిలో 37,384 అంటే 68.4% పరిష్కరించామని సీఎంకి వివరించారు. జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రజావాణిని ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి డాష్బోర్డుతో అనుసంధానం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. తద్వారా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఉండే అర్జీలు వెంటనే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి సూచించారు. గిగ్ వర్కర్ల భద్రత కోసం చట్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్మిక శాఖ సిద్ధం చేసిన బిల్లు ముసాయిదాపై అధికారులు, కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల బిల్లు ముసాయిదాను ఆన్లైన్లో పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. ఈ నెల 25 నాటికి తుది ముసాయిదా సిద్ధం చేసి కార్మిక దినోత్సవమైన మే 1 నుంచి చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చినట్లు సీఎం గుర్తు చేశారు. దేశంలోనే మొదటిసారిగా గిగ్ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేశామన్నారు. అనుకోకుండా కారులోకి వెళ్లిన చిన్నారులు అది లాక్ అవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో జరిగింది. పామెనకు చెందిన తన్మయశ్రీ, అభినయశ్రీలు దామరగిద్దలో ఉండే మేనమామ ఇంటికి వచ్చారు. ఆడుకునే క్రమంలో ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులోకి ప్రవేశించారు. ఆ వెంటనే కారు డోర్లు లాక్ అయ్యాయి. చాలాసేపు చిన్నారులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వారి కోసం గాలింపు చేపట్టారు. చివరికి కారులో అపస్మారక స్థితిలో ఉన్న పిల్లల్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 2 చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో మరో కొత్త ఆకర్షణ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. సినిమాల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సెట్టింగులు, వాటి తయారీ వెనుక ఉన్న విశేషాలను ఆవిష్కరించే మాయాలోక్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేందుకు సిద్ధమైంది. ఐకానిక్ సినిమా సెట్ల వెనుక ఉన్న మాయాజాలాన్ని మాయాలోక్ ఆవిష్కరిస్తుంది. భారీ సినిమా సెట్ల నిర్మాణంలోని కళా నైపుణ్యాలను కళ్లకు కడుతుంది. కళా దర్శకుల ఊహల్లో పురుడు పోసుకున్న ఆలోచనలు వాస్తవ రూపునిచ్చే ప్రక్రియను మాయాలోక్ వివరిస్తుంది. బాహుబలి మహిష్మతి సామ్రాజ్యం, RRRలోని పోలీస్ స్టేషన్, సలార్లోని కాన్సార్ లోకం, కర్నూలు కొండారెడ్డి బురుజు ఇలా ఎన్నో భారీ సినిమా సెట్ల తయారీని పర్యాటకులకు ఆవిష్కరించే మాయాలోక్ను రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీ ఫిలిం సిటీ డైరెక్టర్ సోహానా ప్రారంభించారు. ఈటీవీ సీఈఓ బాపినీడు, ఫిలిం సిటీ సీనియర్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
We are very happy to open Mayalok today, and we hope our guests will enjoy the magic behind set making. Guests will enjoy this new attraction. This adds to the magic of cinema. ఇటీవల ప్రకటించిన టారిఫ్ల మోత నుంచి తాత్కాలిక ఊరట కల్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. అమెరికా దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులు, సెమీ కండక్టర్లు, చిప్పులపై త్వరలోనే కొత్త సుంకాలు ప్రకటిస్తానని చెప్పారు. రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్లో సెమీ కండక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్ సామాగ్రిని పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు చెప్పారు. అప్పుడే చైనా చేతిలో అమెరికా బందీగా మారకుండా ఉంటుందన్నారు. అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని చైనా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ధోరణి కొనసాగనివ్వబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా స్వర్ణయుగం మొదలైందన్న ట్రంప్ దేశీయంగా ఔషధాల తయారీని ప్రోత్సహించేందుకే ఫార్మా రంగంపై టారిఫ్లు ప్రకటించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనపై అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత శనివారమే చోక్సీని అరెస్టు చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చోక్సీని భారత్ రప్పించేందుకు సిబిఐ, ఈడీ అధికారులు బెల్జియంను అభ్యర్థించనున్నారు. ఇటీవలే ముంబై దాడుల కుట్రదారు తహ్వూర్ రాణాను స్వదేశానికి రప్పించిన వేళ చోక్సీ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా చోక్సీ, అతడి మేనలుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ యాంటిగ్వా, బార్బుడాకు వెళ్లగా నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందుతున్నాడు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలే లక్ష్యంగా నక్సల్స్ అమర్చిన 5 మందుపాత్రలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మన్కెలి గ్రామ సమీపంలో మట్టి రోడ్డుపై అమర్చిన మందుపాత్రలను గుర్తించిన ఛత్తీస్గఢ్ సాయుధ దళాలు నిర్వీర్యం చేశాయి. 2 కిలోల బరువున్న 3 ఐఈడీలను బీర్ బాటిల్స్లో, 3 నుంచి 5 కిలోల బరువున్న 2 ఐఈడీలను స్టీల్ టిఫిన్ బాక్సుల్లో అమర్చారు. ముందుగా గుర్తించినందున బలగాలకు భారీ ముప్పు తప్పింది. ఈ ఏడాది జనవరి 6న నక్సల్స్ అమర్చిన మందుపాత్ర పేలిన ఘటనలో 8 మంది పోలీసులు, వాహన డ్రైవర్ చనిపోయారు.